వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. అదేంటంటే, ప్రతి ఇంట్లో నా ఫోటో పెట్టుకోవాలి, నాకు డబ్బు మీద వ్యామోహం లేదు, ప్రతి ఇంట్లో నా ఫోటో పెట్టుకోవాల్సిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నిజంగా నేను మాట్లాడే మాటలు కాదుండయి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. ఇది మీకు స్వయంగా మీకే అనిపిస్తా. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మీతో కూడా మాట్లాడతారంట, ఒకసారి వినండి. చెప్పండి సార్. చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ అంత గొప్పగా మా ప్రభుత్వం గురించి చెప్తాం. చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు? ఏంటి సార్? ఎందుకు బటన్ నొక్కలేకపోతా ఉన్నాడు? బటన్లో ఎందుకంటే బటన్ నొక్కితే ఏం రాదు కాబట్టి. ఎందుకంటే ఏం రాదు కాదు సార్. చంద్రబాబు నాయుడు గారి దగ్గర బటన్ సిస్టమ్ అనేది ఉండదు సార్. చేస్తానంటే చేసి చూపించడమే, చేయనంటే చేయకపోవడమే. బటన్ నొక్కడాలు, బటన్ నొక్కబడాలు ఇక్కడ చంద్రబాబు గారి దగ్గర ఉండవు సార్. బటన్ సిస్టమ్ చంద్రబాబు గారి కాదు సార్, మీదే సార్. అందుకే నేను బటన్ నొక్కలేకపోతున్నాను. డబ్బు మీద వ్యామోహం లేదు కాబట్టి, చెప్పానా, పేరు మీద కాంక్ష ఉంది కాబట్టి, చరిత్రలో నిలబడిపోవాలన్న తపన ఉంది కాబట్టి, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలన్న ఆరాటం ఉంది కాబట్టి 2,73,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కిన టీవీకి. 2,73,000 కోట్ల రూపాయలు నేను బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లో డబ్బులు వేసేసానని చెప్పి అంటున్నారు. ఇందుకోసం జగన్మోహన్ రెడ్డి ఫోటో ప్రతి ఇంట్లో పెట్టుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాన్సెప్ట్. చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఒకసారి నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏంటో మీకు క్లారిటీగా చెప్తా. ఎందుకంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి అకౌంట్లో డబ్బులు వేసాడు. కొంతమందికి లబ్ధి చేకూరింది, కొంతమందికి లబ్ధి చేకూరల. అయితే జగన్మోహన్ రెడ్డి పాలసీ ఏంటో, చంద్రబాబు గారి యొక్క పాలసీ ఏంటో మీకు క్లారిటీగా చెప్తా. చాలా అర్థవంతంగా చెప్తాను. దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి, ఒక క్లారిఫికేషన్ మీకే వస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్ ఉంది చూసారా, ఈ మొబైల్ని ఒక ఊరు అనుకోండి, ఏదో ఒక ఊరు, మీ ఊరు లేకపోతే నా ఊరు, మీకు నచ్చిన ఊరు ఒకటి పెట్టుకోండి. ఈ ఊరిలో ఒక 500 గడప ఉంది. ఈ 500 గడపకి చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకుడు అనుకుందాం. ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఊరిలో ఉన్నటువంటి 500 గడపకి నాయకుడు. అయితే ఈ 500 మందికి ఉపాధి లేదు. అంటే ఏ పని చేయడానికి లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించారంటే, ఇక్కడ ఒక పరిశ్రమ అనేది ఏర్పాటు చేస్తే, ఏదో ఒక పరిశ్రమ, అదే మా అవసరం అయితే ఏదో ఒక దేశానికి సంబంధించినటువంటి ఏదో ఒక కంపెనీ లేదంటే ఏదో పరిశ్రమ తీసుకొచ్చి ఈ ఊర్లో కనుక ఏర్పాటు చేస్తే, ఇక్కడ 500 మందికి ఉపాధి దొరుకుద్ది, వాళ్ళు రూపాయి సంపాదించుకుంటారు. అలాగే ఇక్కడ కంపెనీ పెట్టినందుకు, ఆ కంపెనీ పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా కాస్త అమౌంట్ వెళ్ళద్ది. అలాగే ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేసినారో వాళ్ళకి కూడా రూపాయి వస్తుంది ఆదాయం. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కంపెనీ స్టార్ట్ చేశారు కదా, ఈ కంపెనీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి 500 మందికి ఉపాధి దొరికింది, ప్లస్ వాళ్ళకి డబ్బులు కూడా వస్తూ ఉన్నాయి. వాళ్ళ యొక్క జీవిత విధానం చక్కగా కొనసాగుతూ ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక రూపాయి వస్తుంది. ఈ రూపాయితో ఒక కంపెనీ స్టార్ట్ చేస్తేనే ఎంత వచ్చింది కదా, ఇప్పుడు ఈ ఒక్క రూపాయితో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ఇక్కడ ఇంకో కంపెనీ ఏదైనా స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఇంకో కంపెనీ ఏదైనా స్టార్ట్ చేస్తే ఈ 500 మందిలో కొంతమంది ఇటు పని చేసుకోవచ్చు, ఇటు పని చేసుకుని ఇంకొక రూపాయి వస్తుంది కదా. ఇలాగా ఆ ఊర్లో అభివృద్ధి పనులు ఏదోలాగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా, అందరికి చక్కగా ఉపాధి కల్పించుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి జీవనాన్ని కొనసాగించుకునేలా చంద్రబాబు నాయుడు గారు లైన్ చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. 2019 ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కదా. సో ఇప్పుడు ఈ ఊరికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏం చేశారంటే, ఇప్పుడు వరకు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు, ఒక ఫ్యాక్టరీ, 2 ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు కదా. ఈ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన 2 ఫ్యాక్టరీలని జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేశాడు. ఇప్పుడు ఈ ఊర్లో 500 మందికి ఉపాధి అనేది కోల్పోయారు. ఇప్పుడు ఈ 500 మంది ఎలా బతకాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, ఇదిగో మీరు ఏ పనులు చేసుకోవద్దు, ఏది చెందొద్దు, నేను మీ ప్రతి ఒక్క అకౌంట్లో ఎంత అమౌంట్ వేస్తా అని చెప్పి ప్రతి ఒక్కరికి 500 గడపకి 5,000 రూపాయలు 5,000 రూపాయలు చొప్పున మొత్తం అందరికి వేస్తా ఉన్నాడు. సో ఫస్ట్ సంవత్సరం 500 గడప ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి అకౌంట్లో 5,000 వేసాడు. సో రెండో సంవత్సరం వేయాలంటే డబ్బులు కావాలి. ఇప్పుడు డబ్బు వచ్చే విధానం ఎక్కడ కనిపించట్లా. ఇప్పుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, బయట నుండి రూపాయి అప్పులు తెచ్చాడనమాట. ఇప్పుడు ఎంతమంది 500 మందికి 5,000 రూపాయలు చొప్పున ఎంతైతే అమౌంట్ ఇవ్వాలో, ఇప్పుడు ఏం చేశాడు, బయట నుండి కొంత అప్పు తెచ్చాడు. అప్పు తెచ్చి మళ్ళీ ఇవ్వడం మొదలుపెట్టాడు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండో సంవత్సరం కూడా తెచ్చాడు. ఇప్పుడు మూడో సంవత్సరం కూడా ఇవ్వాలి. మూడో సంవత్సరం ఇవ్వాలంటే ఏం చేయాలి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు భారంగా ఉంది.
సో ఇక్కడ నుండి 500 మంది దగ్గర నుంచి రూపాయి ఏమి రావట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చినవి అంతా ఇటు అయిపోతా ఉన్నాయి. అప్పులో ఊబిలో గురిగిపోతాం. రేపొద్దున వాళ్ళకి వడ్డీలు కట్టాలి. అసలు అడుగుతారు, వడ్డీ అడుగుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ 500 మందికి ఇచ్చే డబ్బుల్లో కోత విధిస్తూ మొదలుపెట్టాడు. ఇప్పుడు వరకు ఎంత ఇచ్చేవాడు? 5,000 రూపాయలు ఇచ్చేవాడు కదా. ఇప్పుడు 3,000 రూపాయలు ఇవ్వడం మొదలెట్టాడు 3వ సంవత్సరంలో. 2,000 ఆపి ఏం చేశాడు? వేరే దానికి వేరే రకంగా ఖర్చు పెట్టుకుంటా ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తానికి ఆ పథకాలకు కొన్ని ఇచ్చి కొన్ని ఎగ్గొట్టి ఇలా చేసుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ ఇప్పుడు ఏమైందంటే వీళ్ళకి ఉపాధి లేదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులు ఇవ్వట్లా. ఇప్పుడు 500 మంది పరిస్థితి ఏమైంది? అభివృద్ధి జరుగుతుందనే పేరే తప్ప ఇక్కడ 500 మందికి ఏం చేయాలో దిక్కుతోసని పరిస్థితులకు అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, అంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించే తీరేనంటే బయట నుంచి రూపాయి తెచ్చి మనల్ని మేపేసి అక్కడతో అయిపోయింది, చేతులు దులిపేసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఇక్కడ ఏం చేశారంటే 500 మంది కరెంట్ ఉపయోగించుకుంటున్నారు, తర్వాత రకరకాల నీళ్లు తాగుతున్నారు, తర్వాత ఇప్పుడు ట్యాక్సుల రూపంలో మన దగ్గర నుంచి ఎక్స్ట్రా వసూలు చేయడం మొదలు పెట్టాడు. ఇచ్చాడు కదా, ఇప్పుడు ఎక్స్ట్రా ట్యాక్సుల రూపంలో వసూలు చేస్తుంటే ఇచ్చిందనే పేరే కనపడుతుంది తప్ప మన దగ్గర నుంచి వసూలు చేసే డబ్బు మాత్రం తెలియట్లే. ఈ లాజిక్ మిస్ అయిపోతున్నారు ప్రజలు. అంటే ఇక్కడ మనకి ఒక్క ట్యాక్స్ ఇలాంటి ఏమీ లేకుండా మన రూపాయి మనమే సంపాదించుకునే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిపాలన కాదని పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నేను పోషిస్తానని చెప్పి 2 సంవత్సరాలు పోషించి 3వ సంవత్సరం మన దగ్గర నుంచి డబ్బులు దోచుకుని మన ద్వారా సంపాదించిన డబ్బులతో జగన్మోహన్ రెడ్డి పోషింపబడుతున్నాడు. ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి పనుల్ని జగన్మోహన్ రెడ్డి మొత్తం నాశనం చేశాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎలా చేయాలో అలా చేశాడు. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? నేరుగా లక్షల కోట్ల రూపాయలు వారి అకౌంట్లో వేసినట్టున్నాడు కదా. ఇదే లక్షల కోట్లు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక సూటి ప్రశ్న. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మాకు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వేసినన్నారు కదా, మంచోళ్ళు సార్, మీరు మీ ఫోటోని మా ఇంట్లో కూడా పెట్టుకుంటాను సార్, మీరు చెప్పారు కాబట్టి ఈ రోజు పెట్టుకుంటా. కానీ మేము పన్నుల రూపంలో ట్యాక్సుల రూపంలో రకరకాలుగా ఇంటి పన్ను కడుతున్నాము, కుళాయి పన్నులు కడుతున్నాము, రోడ్డు ట్యాక్సులు కడుతున్నాము, ఆ ట్యాక్సులు కడుతున్నాం, ఈ ట్యాక్సులు కడుతున్నాం, జీఎస్టీలు కడుతున్నాం. ఈ డబ్బు అంతా మీ దగ్గర చేరుతుంది కదా సార్. ఈ డబ్బు అంతా ఏం చేశారు సార్? అది కాకుండా మాకు ఏదైతే ఇస్తున్నటువంటి పథకాల్లో కోత విధించి ఈ డబ్బు అంతా ఏం చేశారు సార్? ఇంతే కాకుండా మీరు ఏం చేశారండి? వేరే చోటకి వెళ్ళి అప్పులు తెచ్చారు కదా, ఆ అప్పులు తెచ్చినంత డబ్బు అంతా ఏమైందండి? ఇప్పుడు చెప్పండి సార్, డబ్బు అంతా ఏం చేశారు సార్? 5 సంవత్సరాల పరిపాలనలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రోజున పథకాలు అనేవి లేట్ అవుతా ప్రధాన కారణం మీరు కదండి. మళ్ళీ ఈ రోజు మీరు ప్రజల గురించి మాట్లాడుతున్నారా? మీ ప్రతి ఇంట్లో మీ ఫోటోలు పెట్టుకోవాలా? మీకు డబ్బు మీద వ్యామోహం లేదా? డబ్బు మీద వ్యామోహం ఉండబట్టే మీ మీద ఈ రోజు కూడా స్టిల్ కేసులు రన్ అవుతున్నాయి సార్. ఏ క్షణం మళ్ళీ మీ బెయిల్ క్యాన్సిల్ జైలుకు వెళ్ళిపోతారో మీకే క్లారిటీ లేదు. డబ్బు మీద వ్యామోహం లేదంటారు, డబ్బులు కొన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు సార్? మీ పిల్లలు లండన్లో చదువుతున్నారు సార్, డబ్బు మీద వ్యామోహం లేని వాళ్ళు ఎలా ఉంటారు? పేద స్కూల్లో చదువుతారు, లేకపోతే పేదకాలకు సంబంధించిన కాలేజీలో చదువుతారు, గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో చదువుతూ ఉంటారు. లండన్లో హై క్వాలిటీ ఎడ్యుకేషన్ మీ పిల్లలు చదువుతున్నారు సార్. ఇవన్నీ ఏంటి సార్ మాటలు? ప్రజలకు వాస్తవాలు చెప్పండి. ఇలాంటి ఫోటోలు పెట్టుకోవాలి, పేరు ప్రఖ్యాతలు కావాలి, ఇలాంటివి కాదు ప్రజలు చెప్పండి. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.